రైట్గా పేపర్లో వచ్చిన ప్రధాన వార్తలను చూస్తే ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో కేసీఆర్ జమానా డబుల్ ఖజానా అనే ప్రధానంగా వార్త మనం చూస్తున్నాం. 7 ఏళ్లలో తెలంగాణ ఆర్థికం రెట్టింపు, ప్రపంచంలోనే వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించింది. ఆర్థికాభివృద్ధి చెందిన ప్రాంతంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. పారిశ్రామిక వృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్య, శాంతి భద్రతలు అన్నింటా బేష్. ఆర్థికవేత్త సౌరభ్ ముఖర్జియా ప్రశంసలు గుప్పించారు. కేసీఆర్ 9.5-10 ఏళ్ల కాలంలో ఒక అద్భుతంగా తెలంగాణ ఆర్థిక ప్రగతిలో ముందుకు దూసుకెళ్ళింది. దాంతోపాటుగా అన్ని రంగాల్లో అటు విద్య కావచ్చు, శాంతి భద్రతలు, ఇంకా తెలంగాణలో మౌలిక రంగాలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి పురోగతిని సాధించింది అంటూ ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనపై కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు పూర్తిగా సత్య దూరమని రోజుకోసారి బయటపడుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నామని, తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయినామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యాలోని తేటతెల్లమైంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ 100 ఏళ్ల అభివృద్ధిని సాధించిందని మరోసారి రుజువైంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించిన ప్రాంతంగా తెలంగాణ నిలిచిందని ప్రముఖ ఆర్థిక నిపుణులు, మార్సిలస్ వ్యవస్థాపకుడు, సిఐఓ సౌరభ్ ముఖర్జియా తేల్చి చెప్పారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ సాధించినటువంటి ఆర్థిక అభివృద్ధిని ఆయన వేనోళ్లా కొనియాడారు. అన్నింట్లోనూ నెంబర్ 1గా నిలిచిందంటూ ఆయన స్పష్టం చేశారు. గడిచిన 7 ఏళ్లలో తెలంగాణ ఆర్థిక రంగం రెట్టింపైంది. ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థిక అభివృద్ధి సాధించిన ప్రాంతంగా తెలంగాణ నిలిచింది. టోటల్ ప్రపంచంలోనే, ఒక దేశంలో కాదు, ఏకంగా ఒక ప్రపంచం మొత్తం కూడా వివరాలు తీసుకున్నా కూడా ఈ 7 ఏళ్ల కాలంలో అద్భుతమైన పురోగతిని సాధించింది. ఒక దేశంతోనే కాదు, ప్రపంచంలోనే పోటీ పడింది. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో లేదా ఏ ప్రాంతంలో సాధించినటువంటి ఒక అరుదైన రికార్డు సాధించింది. ఆర్థిక వృద్ధిలో చాలా అద్భుతంగా దూసుకెళ్లిందంటూ ఆయన కితాబునిస్తున్నారు. ఆర్థిక వృద్ధి రేటులో ప్రపంచంలోనే తెలంగాణ 2వ స్థానంలో ఉంది. పారిశ్రామిక వృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్య, శాంతి భద్రతలు తదితర అంశాల్లో రాష్ట్రం ఎంతో పురోగతిని సాధించింది అంటూ ఆయన కొనియాడారు. సో మొత్తం 249% పెరుగుదల గణనీయంగా సాధించింది. జిఎస్డిపి ఇట్లా 2014-15లో, అంటే ఈ రెడ్ మార్క్లో, ఆరెంజ్ మార్క్లో ఉంది, తర్వాత ఇది గ్రీన్ మార్క్ చూడొచ్చు. 2014-15లో 4.3 లక్షల కోట్లు ఉంటే 2023-24కి వచ్చేసరికి అది 15.01 లక్షల కోట్లకు చేరింది. సో తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో 2014-15 తీసుకుంటే 1,03,889 అయితే 2023-24 సమయానికి వచ్చేసరికి 3,56,564, అంటే 243% పెరుగుదల చాలా గణనీయంగా సాధించింది అనేది. మూలధన వ్యయం కూడా 2014-15లో 11,583 కోట్లుగా ఉంటే 23-24కి వచ్చేసరికి అది 78,611 కోట్లుగా, అంటే దాదాపుగా 578% పెరుగుదల సాధించింది ఆ 7 ఏళ్లలో తెలంగాణ అంటూ ఆయన అద్భుతంగా తెలంగాణ ప్రగతి పదంలో దూసుకెళ్లింది. ఆర్థిక వృద్ధి మొదలుకొని అనేక రంగాల్లో చాలా గొప్పగా ముందుకు దూసుకెళ్లిందంటూ ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ రాజముద్ర. కేసీఆర్ హయాంలో తెలంగాణ సాధించిన ఆర్థికాభివృద్ధిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇటీవల నివేదికలో గణాంకాలతో సహా ప్రశంసించడం తెలిసిందే. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ 10 ఏళ్ల వ్యవధిలో 243% వృద్ధి రేటును నమోదు చేసినట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. జిఎస్డిపిలో 240% పెరుగుదల నమోదైనట్టు వివరించింది. స్థాపిత విద్యుత్ సామర్థ్యం పెంపు, ఆహార ధాన్యాల ఉత్పత్తి, మూలధన వ్యయంలో పెరుగుదల, సాగునీటి సదుపాయం, ఇలా ప్రతి అంశంలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించిందంటూ స్వయంగా ఆర్బీఐ తన గణాంకాలతో సహా వెల్లడించింది. సో ఇది మామూలుగా ఓరల్గా ఎవరో చెప్పిన మాట కాదు. మామూలుగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లో మరొకళ్ళు ఓరల్గా చెప్పింది కాదు. ఆర్బీఐ తన నివేదికలో చాలా క్లియర్గా పొందుపరచబడినటువంటి విషయం. సో అన్ని రంగాల్లో, అటు విద్యుత్ ఉత్పత్తి విషయం మొదలుకొని, తలసరి ఆదాయం పెంచుకున్నటువంటి విధానం మొదలుకొని, పారిశ్రామిక రంగం ఎట్లా పరుగులు పెట్టిందో, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ప్రగతి సాధించిందంటూ ఆర్బీఐ నివేదికలో ఇటీవల వెల్లడించినటువంటి అంశం తెలిసిందే. సో దానికి కొనసాగింపుగానే సౌరభ్ ముఖర్జీ కూడా ప్రశంసలు గుప్పించారు తెలంగాణ రాష్ట్ర ప్రగతి పైన. మనం చూస్తున్నాం స్థాపిత విద్యుత్ సామర్థ్యం 2014-15లో 9,470 మెగావాట్లుగా ఉంటే 23-24కి అది 19,519 మెగావాట్లు. సో దాంట్లో 106% పెరుగుదల నమోదు చేసింది. తలసరి విద్యుత్ వినియోగం కూడా 2014-15లో 1,151 యూనిట్లుగా ఉంటే 23-24కి వచ్చేసరికి 2,398 యూనిట్లు, అంటే 108% పెరుగుదల.
సాగు విస్తీర్ణం కూడా 2013-14లో 1.55 కోట్ల ఎకరాలు ఉంటే 22-23కి వచ్చేసరికి ఇది 2.29 కోట్ల ఎకరాలు, 47.74% పెరుగుదల. సాగునీటి సదుపాయం తీసుకుంటే 2014-15లో 78.18 లక్షల ఎకరాలు అయితే 23-24కి వచ్చేసరికి అది 160 లక్షల ఎకరాలు, అంటే పెరుగుదల 105% పెరిగింది. నిరుద్యోగులు ప్రతి 1000 మందికి పట్టణ ప్రాంతాల్లో 2017-18లో 94 ఉంటే 2023-24కి వచ్చి 73, తగ్గుదల 28.76 అయింది. గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుదల 85.7 తగ్గుదల అయింది. సో ప్రతి 1000 మందికి నవజాత శిశు మరణాలు కూడా 14-15లో 35 ఉంటే 20కి వచ్చేసరికి 21, అంటే 66.6% తగ్గుదల నమోదైంది. సో ఇట్లా ప్రతి అంశంలో కూడా గణనీయంగా వృద్ధిని సాధించింది. ప్రతి రంగం చాలా సూక్ష్మంగా నాడు ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు చాలా సూక్ష్మంగా ప్రతి రంగాన్ని ఆయన మానిటర్ చేశారు. సో దాంట్లో ఒక అద్భుతమైనటువంటి పురోగతిని సాధించగలిగారు. సో అందుకే గత 7 ఏళ్లలో, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఆ 7 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతంగా పురోగమించిందని చెబుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు. సో రోడ్లు కూడా చూస్తే 2014-15లో 92,215 కిలోమీటర్లుగా ఉంటే 23-24కి వచ్చేసరికి అది 1,40,555 కిలోమీటర్లు, అంటే 52.42% పెరుగుదల దాంట్లో సాధించింది. ధాన్యం ఉత్పత్తి తీసుకుంటే 2013-14లో 91 లక్షల టన్నులుగా ఉంటే 23-24కి వచ్చేసరికి అది 2 కోట్ల టన్నులు, అంటే 119% పెరుగుదల. అటవీ విస్తీర్ణం పెరుగుదల అత్యంత ముఖ్యమైనది. చాలా గ్రీన్ కవర్ని పెంచే ఉద్దేశంతో తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని చాలా గొప్పగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. సో దాంట్లో 2014-15లో 80,400 హెక్టార్లుగా ఉంటే 22-23కి వచ్చే సమయానికి అది 2,94,800 హెక్టార్లు, అంటే 266% పెరుగుదల చాలా గొప్పగా సాధించింది అనేది. రైట్గా ధాన్యం ఉత్పత్తి చూసాము. ధాన్యం ఉత్పత్తి 2013-14లో 91 లక్షల టన్నులుగా ఉంటే 23-24కి వచ్చేసరికి 2 కోట్ల టన్నులు, 119% పెరుగుదల. అసలు ఎవరి సౌరభ్ ముఖర్జీ అని చూడొచ్చు మనం. సౌరభ్ ముఖర్జీ ప్రఖ్యాత ఆర్థిక నిపుణులు, రచయిత. 1976లో జన్మించారు ఈయన. పూర్వీకులది కోల్కతా. స్కూలు కళాశాల విద్యల లండన్లో సౌరభ్ పూర్తి చేశారు. ఎకనామిక్స్లో మాస్టర్స్ పూర్తి చేసిన సౌరభ్ క్లియర్ క్యాపిటల్, మార్సిలిస్ వంటి సక్సెస్ఫుల్ కంపెనీలకు వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఇండియాలోని అసోసియేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్కు వ్యవస్థాపక డైరెక్టర్గా ఆయన వ్యవహరించారు. సో ఆయన ఒక గొప్ప పేరున్నటువంటి ఆర్థిక నిపుణులు. ఆయన వెల్లడించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా తెలంగాణ అద్భుతంగా పురోగమించిందనేది ఆయన చెప్తున్నటువంటి మాట. రైట్, నిన్న ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అయితే అడ్వకేట్ సమక్షంలో విచారణకు హాజరవుతారంటూ ఆయన స్పష్టం చేశారు. చాలా చట్టాలపైన, రాజ్యాంగం పైన నమ్మకము, గౌరవము న్యాయ వ్యవస్థ పైన ఉంది కాబట్టే చాలా నిజాయితీగా నేను విచారణకు హాజరయ్యాను, కానీ లాయర్ సమక్షంలో మాత్రమే విచారణకు హాజరవుతుంటే ఆయన ఒక సమంజసమైనటువంటి డిమాండ్ పెట్టారు. అయినా కూడా వాళ్ళు అంగీకరించకపోవడంతో ఏసీబీ విచారణకు హాజరు కాకుండా నిన్న ఆయన వెనుదిరగాల్సినటువంటి వచ్చింది. లాయర్తో వస్తే భయం ఎందుకు? నా క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది. అయినా చట్టంపై గౌరవంతోనే విచారణకు వచ్చాను. రేవంత్ రెడ్డి పన్నాగమంతా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగం నాకు కల్పించినటువంటి హక్కు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే న్యాయవాదితో వచ్చాను. చెప్పనివి చెప్పినట్టు చూపడం సర్కారుకు అలవాటు. లగచర్ల కేసులో నరేందర్ రెడ్డిని అలాగే అరెస్టు చేశారు. ఎలక్టోరల్ బాండ్లపై బహిరంగ చర్చకు సిద్ధమా? బాండ్లు ఇచ్చింది 2022లో, రేస్ జరిగింది 2023లో. ఏసీబీ ఆఫీస్ వద్ద మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సో తనకు ప్రభుత్వ తీరుపైన నమ్మకం సన్నగిలిందంటూ అందుకే న్యాయవాదితో ఏసీబీ విచారణకు వచ్చానంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఏసీబీ నోటీస్ ఇచ్చినటువంటి మేరకు కేటీఆర్ నిన్న సోమవారం విచారణకు చాలా నిజాయితీగా ఆయన హాజరయ్యారు. విచారణకు సహకరిస్తామని చెప్పారు, చట్టానికి సహకరిస్తామని చెప్పారు. చట్టం పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. కానీ న్యాయవాది సమక్షంలో ఎందుకు విచారణ జరపడానికి వెనుకంజ వేశారంటే ఆయన ప్రశ్నిస్తున్నారు. చట్టాలంటే అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. నాకు భారత రాజ్యాంగం, చట్టాలంటే అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. ఆ ప్రకారమే బాధ్యత గల పౌరుడిగా నేను ఏసీబీ విచారణకు వచ్చాను. వాస్తవానికి ఫార్ములా ఈ కార్ రేస్పై హైకోర్టులో కొన్ని గంటల పాటు వాదనలు జరిగాయి. తీర్పు కూడా రిజర్వ్లో ఉంది. అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రాలేనని నేను చెప్పొచ్చు. అలా చేయకుండా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా 10 గంటల కంటే 10 గంటలకు ఏసీబీకి విచారణకు వచ్చానంటూ ఆయన స్పష్టం చేశారు. సో దీంట్లో న్యాయవాదితో వెళ్ళడం ప్రాథమిక హక్కు. దురుద్దేశంతోనే ఏసీబీ అనుమతి నిరాకరించిందంటూ న్యాయవాది సోమ భరత్ చెప్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్, కేటీఆర్ను బదనం చేసే కుయుక్తి అంటూ మధుసూదనాచారి, రైతులకు భయపడే కేటీఆర్కు నోటీసులు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, పాలన చేతకాక కక్ష సాధింపు అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, కేసుల పేరిట డైవర్షన్ డ్రామాలు అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణలో రేవంత్ రాజ్యాంగం నడుస్తుంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్ను జైలుకు పంపే కుట్ర అంటూ మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు. ఏసీబీ ఆఫీస్ వద్ద నిన్న హై డ్రామా సాగింది. సో చాలాసేపు అక్కడ వెయిట్ చేశారు. దాదాపుగా ఒక
45 నిమిషాల పాటు అక్కడ పోలీసులతో ఆయన వాగ్వాదం చేశారు. అయినా కూడా వాళ్ళు అనుమతించకపోవడంతో వెనుదిరిగారు. ఏసీబీ ఆఫీస్ వద్ద హైదరాబాద్ విచారణకు వచ్చిన కేటీఆర్ను అడ్డుకున్న ఏసీబీ లాయర్తో వస్తే అనుమతించబోమంటూ స్పష్టీకరణ, న్యాయవాదితోనే వస్తారని తేల్చి చెప్పిన కేటీఆర్. మరోసారి విచారణకు హాజరు కండి అని ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏమేం పత్రాలు కావాలో చెప్పండి, మీకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధం, కోర్టు తుది తీర్పు వరకు ఆగండి. ఏసీబీకి కేటీఆర్ లిఖితపూర్వక సమాధానం. న్యాయవాదితో వెళ్లడం ప్రాథమిక హక్కు అంటూ సోమ భరత్ స్పష్టం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిది పైశాచిక ఆనందం అంటూ కురువ విజయ్ కుమార్, అవినీతి ఎక్కడ జరిగిందంటూ గజ్జల నగేష్, రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ అంటూ పల్లె రవికుమార్, లగచర్ల నుంచే పతనం షురు అయిందంటూ గువ్వల బాలరాజు, రేవంత్ రెడ్డి కాదు రివెంజ్ రెడ్డి అంటూ మహమూద్ అలీ, కేటీఆర్ను జైలుకు పంపే కుట్ర అంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన క్వాష్ పిటిషన్ పైన నేడు తీర్పు వెలువడబోతోంది. కేటీఆర్ను బదనం చేసే కుయుక్తి అంటూ మాజీ స్పీకర్ మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రేవంత్ రాజ్యాంగం నడుస్తుందంటూ వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్లో యనుమల రాచరిక పాలన అధికారిక కార్యక్రమాల్లో తిరుపతి రెడ్డి ఎవరు అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. రైతులకు భయపడే కేటీఆర్కు నోటీసులు ఇచ్చారంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో విషయం లేదు, వ్యూహం ఫలించక రేవంత్ బొక్కా బోర్లా పడ్డారంటూ విమర్శిస్తున్నారు. రేవంత్ జేబు సంస్థల ఏసీబీ మారిందంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసుల పేరిట డైవర్షన్ డ్రామాలంటూ శ్రీనివాస్ గౌడ్, పాలన చేతకాక కక్ష సాధింపంటూ నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ చర్య పట్ల. రుణమాఫీ కాలేదని హైకోర్టుకు 2 లక్షలు మాఫీ చేస్తామని ప్రభుత్వం మోసం చేసింది. బండోన్పల్లి రైతులు పిటిషన్ వేశారు. మాకు రుణమాఫీ కాలేదు, అన్ని అర్హతలున్నా వర్తింపజేయలేదు, 2 లక్షల వరకు వ్యవసాయ లోన్లను మాఫీ చేస్తామని ఆర్భాట ప్రకటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఎందుకు కాలేదని అధికారులను అడిగితే మేమేమి చేయాలి, ప్రభుత్వం ఇస్తే వద్దంటామా, మా చేతిలో ఏమీ లేదని జారుకుంటారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బండోన్పల్లికి చెందినటువంటి రైతులు హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక్క రైతు 10 మంది పోలీసులు నిర్బంధంలో గ్రీన్ఫీల్డ్ సర్వే ఔటర్ రింగ్ రోడ్ నుంచి 4th సిటీని కలుపుతూ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి శివారులో పోలీసు బందోబస్తు మధ్య మార్కింగ్ చేసినటువంటి రెవెన్యూ అధికారులను చూస్తున్నాం. రెడ్డిగా భరోసా మోసం భగ్గుమన్న రైతాంగం. 15,000 ఇవ్వాల్సిందేనని డిమాండ్, హామీలన్నీ బేషరతుగా అమలు చేయాల్సిందే. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఆందోళనలతో దద్దరిల్లిపోయింది. రాష్ట్ర రైతాంగం మొత్తం ప్రభుత్వం పైన కన్నెర్ర చేసింది. ఎలక్షన్ సమయంలో 15,000 ఇస్తామంటే మేము నమ్మి ఓట్లేసాం, ఇవాళ 15,000 కాదు 12,000 ఇస్తామని ఎట్లా మాట మారుస్తారంటూ చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం లోపల పేజీలో ఇంకా డీటెయిల్గా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇట్లా ధర్నాలు, రాస్తారోకల ఆందోళనలు జరిగాయి. వనపర్తి జిల్లా పెద్దగూడెం వద్ద సోమవారం కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పత్రాలని దానం చేస్తున్నటువంటి రైతులను మనం చూడొచ్చు. బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. 15,000 ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నిరసన ఆందోళనలు, పలుచోట్ల రోడ్లపై బైఠాయింపు, ధర్నాలు, సీఎం దిష్టిబొమ్మల దహనం, రాస్తారోకోలు. వరంగల్లో హామీ పత్రాల సమాధి, భద్రాద్రిలో దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చారు. ఎక్కడికక్కడ నిర్బంధం, అక్రమ అరెస్టులు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చాలా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో రైతులు కూలీలతో కలిసి పంట పొలంలో నిరసన తెలుపుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల ఫోటో మనం చూస్తున్నాం. అలాగే వనపర్తి జిల్లా పెద్దగూడెం సమీపంలో వరి పొలంలో కూలీలతో కలిసి నిరసన తెలియజేసినటువంటి రైతులు, నాయకులు మన ఫోటో మనం చూస్తున్నాం. హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం వద్ద దాస్యం వినయ్ భాస్కర్ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించినటువంటి పోలీసు, దాస్యం అరెస్టు, ఉద్రిక్తత. కాంగ్రెస్ సర్కారుపై కర్షకులు కన్నెర్ర చేశారు. రైతు భరోసా కోతలపై భగ్గుమన్నారు. రైతు భరోసా పేరిట అన్నదాతలకు పంటల పెట్టుబడి సాయాన్ని 15,000 ఇస్తామంటూ నమ్మబలికి ఓట్లు కొలగొట్టిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఆ సాయాన్ని 12,000 మాత్రమే ఇస్తామంటూ మాట తప్పడం పైన రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాతలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో ఆందోళన నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. సూర్యాపేటలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలుపుతున్న మాజీ ఎంపీ బడుగుల లింగయ్య. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో నిర్వహించిన ఆందోళనలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఎల్లారెడ్డిలో ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, బీఆర్ఎస్ శ్రేణులు. వరంగల్ జిల్లా నెక్కోటలో రాస్తారోకో నిర్వహిస్తున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. కిలా వరంగల్ పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద రాస్తారోకో కార్యకర్తలతో కలిసి నినాదాలు చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. స్టేషన్ గన్పూర్లో తాటికొండ రాజయ్య. పెద్దపల్లి జిల్లా మంతనిలో అక్కడ బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను బురదలో తొక్కారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఏ పథకం
ఆగకపోయేది, తినే అన్నంలో మన్ను పోసుకున్న మాజీ ఎమ్మెల్యే పుట్టమాదుతో మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. చెన్నూరులో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటున్నటువంటి పోలీసులు హామీ ఇచ్చి మాట మారుస్తారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వరంగల్ డిక్లరేషన్ పత్రాలని సమాధి చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతులందరూ కూడా భగ్గుమన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిట్టనిలున ఎట్లా మోసం చేసింది, మోసానికి రాష్ట్ర రైతాంగం ఎట్లా ఆగ్రహం వ్యక్తం చేసింది అనేది నిన్న ధర్నాల ద్వారా, ఆందోళనల ద్వారా, వివిధ కార్యక్రమాల ద్వారా, వాళ్ళ నిరసన కార్యక్రమాల ద్వారా అర్థమైపోయింది. అంటే 15,000 ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎట్లా మోసం చేసింది అంటూ రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట ఇచ్చిన ప్రకారం 15,000 ఇవ్వాల్సిందే అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. యూరియా తిప్పలేందయ్యా, క్యూలో ఆధార్ పట్టా పాసు పుస్తకాలు, కాంగ్రెస్ హయాంలో ఇదే వరుస అని ఆగ్రహం. వరంగల్ జిల్లా నెక్కొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం బారులు తినటువంటి రైతుల ఫోటో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పాలన ఏమో కానీ రైతులకు తిప్పలు మొదలయ్యాయి. ఎరువుల కోసం సొసైటీల ఎదుట ఆధారు, పాస్బుక్ జిరాక్స్ల వరుసలు కనిపిస్తున్నాయి. చలిలో అన్నదాతలు క్యూ కడుతున్నారు. అదును ఎత్తిపోతుందని, యూరియా దొరక్క ఏం చేయాలో అర్థమవుతలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఓటర్లు 3,35,27,925 మంది. పెరిగిన ఓటర్లు 4,90,318, కొత్త ఓటర్లు 5,45,046 మంది. తొలగించిన ఓట్లు 1,17,932. పురుషుల కంటే మహిళలే అధికమంటూ ఈ వార్త మనం చూడొచ్చు. రైట్. ఏసీబీ వలలో తొర్రూరు సిఐ, పాత కేసులో 5 లక్షల డిమాండ్, పక్కా ప్లాన్తో పట్టించిన బియ్యం వ్యాపారి అంటూ ఓ వార్త మనం చూడొచ్చు. హెచ్ఎంపీవీపై ఆందోళన వద్దు, కరోనా అంత తీవ్రమైన వ్యాధి కాదు, సర్వసన్నద్ధంగా ఉన్నామంటూ హెల్త్ డైరెక్టర్ చెబుతున్నారు. ప్రేమ జంట ఆత్మహత్య అనే ఒక వార్త మనం చూస్తున్నాం. నిన్న ఒక ఆగంతకుడి బెదిరింపులకు భయపడి అఘాయిత్యం చేసుకున్నారు. కారుపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నటువంటి వైనం. ఇది ఘట్కేసర్ దగ్గర జరిగినటువంటి విషాదం. ప్రజల పక్షాన కొట్లాడితే అక్రమ కేసులా అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తున్నారు. ఫుడ్ పాయిజన్తో చనిపోయిన విద్యార్థిని శైలజ కుటుంబానికి సాయం అందిస్తున్న ఎమ్మెల్సీ కవిత. ఆసిఫాబాద్ జిల్లా గోలెట్టిలో కార్మికులతో కలిసి నినాదాలు చేసినటువంటి కవిత అండ్ కార్మిక నేతలు మనం చూడొచ్చు. రేవంత్ మాట నిలబెట్టుకోలేక ప్రతిపక్ష నాయకులపై కుట్రలు, కేటీఆర్పై కక్షపూరిత కేసులు, కేసీఆర్ సైనికులం భయపడం, రైతు భరోసా 15,000 ఇవ్వాలి, జైనూరు ఘటనలో నష్టపోయిన అందరికీ న్యాయం చేయాలి, శైలజ కుటుంబానికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల పర్యటనలో కల్వకుంట్ల కవిత బాధిత కుటుంబాలకు 2 లక్షల చొప్పున సాయం అందించారు. మేము కేసీఆర్ సైనికులం, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు, ప్రజల పక్షాన ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటామంటూ ఆమె ఉద్ఘాటించారు. తెలంగాణలో కేసీఆర్ అద్భుతమైన గురుకులాలు ఏర్పాటు చేశారని, వాటిని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంది అంటూ కవిత పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ఆడబిడ్డలకు కల్పించిన రక్షణలను ప్రభుత్వం కొనసాగించాల్సి ఉందని, కానీ దానికి విరుద్ధంగా ఆసిఫాబాద్లో 2 ఘటనలు జరిగాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జైనూరులో మహిళలపై దాడి చేసి లైంగిక దాడికి యత్నం జరిగితే ప్రభుత్వ పెద్దలు ఎవరూ బాధ్యతగా నిలబడి ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించలేదు అంటూ ఆమె మండిపడ్డారు. శైలజ కుటుంబానికి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థిని శైలజ చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. శైలజ హైదరాబాద్ నిమ్స్లో ఉన్నప్పుడు తాను వెళ్లి పరామర్శించారని, ఆశ్రమ పాఠశాలలో గురుకులాల్లో విషాహారం తిని చనిపోయిన పిల్లలకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశామని గుర్తు చేశారు. ఇక టీబీజీ కేసుకు పూర్వ వైభవం, సింగరేణిలో టీబీజీ కేసుకు పూర్వవైభవం వస్తుందంటూ ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి గోలెటిలో నిర్వహించిన కార్మికుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రేవంత్ క్షమాపణలు చెప్పాలి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారు, ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన మోసాన్ని దిద్దుకోవాలి, ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటే డిమాండ్ చేస్తున్నారు. వీరోచిత పోరాటాలు, విద్యార్థులు, యువకుల ఆత్మ బలిదానాలను, దేశ రాజకీయాలని ఒప్పించి మెప్పించి కేసీఆర్ రాజనీతిజ్ఞతతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కించపరిచేలా రేవంత్ రెడ్డి వ్యవహరించడం సిగ్గుచేటు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చెర్లపల్లి రైల్వే టెర్మినల్ జాతికి అంకితం. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉన్నారు. రైట్.
భారత్లో హెచ్ఎంపీవీ కలకలం 5 పాజిటివ్ కేసులు నమోదు. అహ్మదాబాద్లో 1, బెంగళూరులో 2, చెన్నైలో 2 పాజిటివ్ కేసులు నమోదు. బాధితులంతా శిశువులే. దవాఖానాల్లో 4, 1 డిశ్చార్జ్. ఆందోళన అవసరం లేదు అంటూ కేంద్ర మంత్రి నడ్డా చెప్తున్నారు. కోర్స్ మన కరోనా అనేది ఒక గొప్ప అనుభవాన్ని మిగిల్చింది కాబట్టి డెఫినెట్గా జాగ్రత్తలు అయితే పాటించాలి. మళ్ళీ మాస్కులు, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ఎందుకైనా మంచిదేనంటే అన్నటువంటి విషయం మనందరికీ అవగతం ఉంది. కరోనా నేర్పినటువంటి అనుభవం కాబట్టి దానిపైన ఎట్లయినా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జార్ఖండ్లో మహిళలకు 2500 అధికారంలోకి వచ్చే నెల రోజుల్లో అమల్లోకి పథకం వచ్చింది. మాయి సమ్మాన్ పేరిట 56 లక్షల మందికి నగదు బదిలీ. తెలంగాణలో 13 నెలలైనా పత్తాలేని మహాలక్ష్మి పథకం. రేవంత్ రెడ్డి షేమ్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేస్తున్నారు. జార్ఖండ్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకో. జార్ఖండ్లోని జేఎంఎం ప్రభుత్వాన్ని చూసి కాంగ్రెస్ సర్కారు బుద్ధి తెచ్చుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు హితవు పలికారు. మహాలక్ష్మి పథకం ఎందుకు అమలు చేయడం లేదంటూ ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక మార్కెట్లను ముంచిన వైరస్. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1258, నిఫ్టీ 388 పాయింట్లు పతనం అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. ఇక ఆటోమొబైల్ వార్త కూడా చూస్తే మారుతి కార్లపైన 2 లక్షల రాయితీ. ఫ్రాంక్స్, బలెనో, జిమ్నీ, విటారాలపైన ఈ డిస్కౌంట్లు వర్తించబోతున్నాయి. ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే సాక్షి చూద్దాం. సాక్షిలో 3,35,27,925 ఇది రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య అనేది ఈ వార్త మనం చూస్తే. 1 కోటి ఎకరాలకు భరోసా. యాసంగి సీజన్కు విధి విధానాలు సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ అంటూ వార్త చూస్తున్నాం. రైతు బంధు పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,52,00,000 ఎకరాలకు అమలు చేసింది. కానీ 1 కోటి ఎకరాలకు మాత్రమే భరోసా ఇవ్వబోతున్నట్టుగా ఈ వార్త మనం సాక్షిలో చూస్తున్నాం. తెలంగాణ టుడే. ఫార్ములా ఈ ఏసీబీ డినైస్ ఎంట్రీ టు కేటీఆర్స్ లాయర్. బీఆర్ఎస్ లీడర్ సబ్మిట్స్ స్టేట్మెంట్ అవుట్ సైడ్ ఏజెన్సీస్ ఆఫీస్ అంటూ కేటీఆర్ నిన్న విచారణకు హాజరైనటువంటి క్రమంలో లాయర్ను అనుమతించకపోవడంతో ఆయన అక్కడ చాలాసేపు వెయిట్ చేసి పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేసి వెనక్కి మళ్ళినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.